హార్ట్ అటాక్ వచ్చిన వారికి గుండెకు సంబంధించిన రక్తనాళాలు బ్లాక్ అయిన వారికి డాక్టర్లు స్టంట్లు వేసి వాటిని తొలగిస్తూ ఉంటారు. మరి ఒకసారి స్టంట్లు వేసిన తర్వాత కూడా మళ్ళీ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుందా? గుండె సమస్యలు ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది? ఈ వీడియోలో తెలుసుకుందాం. గుండెకు స్టంట్లు వేశాక కూడా 5 నుంచి 10% మందికి స్టంట్లు వేసిన చోట లేదా కొత్త ప్రదేశాల్లో పూడికలు ఏర్పడొచ్చు. ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారికి స్టంట్లు వేశాక కూడా పూడికలు వచ్చే అవకాశం ఉంటుంది. రక్తనాళాల్లో కొన్ని రకాల రియాక్షన్ల వల్ల కూడా స్టంట్లు పూడుకుపోవచ్చు. అలాంటి సమయంలో బెలూన్ యాంజియోప్లాస్టీ సహాయంతో పూడికను తొలగిస్తారు లేదా మరొక స్టంట్ వేస్తారు. ఇక పదే పదే స్టంట్లు పూడుకుపోతుంటే మాత్రం బైపాస్ సర్జరీ చేస్తారు. పరిస్థితి అక్కడి వరకు వెళ్లకూడదంటే స్టంట్లు వేయించుకున్న తరువాత తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవాళ్లు ఆ రెండిటిని అదుపులో ఉంచే మందులను క్రమం తప్పకుండా వేసుకోవాలి. అలాగే స్టంట్లు వేయించుకున్న తర్వాత వైద్యుల సూచనల మేరకు రక్తాన్ని పలుచబరిచే మందులను కూడా ఖచ్చితంగా వాడాలి. కొవ్వు అధికంగా ఉండే ఆహారపు అలవాట్లను వదిలేయాలి. వైద్యుల సూచన మేరకు ప్రతిరోజు తేలికపాటి వ్యాయామం కూడా చేయాలి. అధిక ఒత్తిడి వల్ల కూడా స్టంట్లు పూడుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా జీవించేందుకు ప్రయత్నించాలి. కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల గుండెకు బలం చేకూరుతుంది. బార్లీ, మిల్లెట్స్, ఓట్స్, బీన్స్, పప్పులు, గోధుమలు వంటి ధాన్యాలతో వండిన ఆహారాలను అధికంగా తీసుకోవాలి. ఇక మెంతుకూర, ముల్లంగి ఆకులు, బచ్చలి కూర, పాలకూర వంటి ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే గుండె జబ్బులతో పాటు క్యాన్సర్ ప్రమాదం కూడా తగ్గుతుంది. వీటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇక స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్తో పాటు విటమిన్ సి అధికంగా ఉండే బత్తాయిలు, నారింజలు తినడం అలవాటు చేసుకోవాలి. రోజుకో చిన్న ముక్క డార్క్ చాక్లెట్ తినడం వల్ల కూడా గుండెకు మేలు చేకూరుతుందట. రోజు గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తినడం మంచిది. అందులో ఉండే విటమిన్ ఇ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లేకుండా చేస్తుంది. ఇక గుండె సమస్యలు ఉన్నవాళ్లు ఇలాంటి ఆహారం తీసుకుంటూ సరైన వ్యాయామం చేస్తే స్టంట్ వేసిన తర్వాత వచ్చే అనేక సమస్యలకు మీరు పులి స్టాప్ పెట్టినట్టే. మరి ఈ విలువైన సమాచారాన్ని మీ సన్నిహితులతో పంచుకోండి. అలాగే వే2న్యూస్ యాప్ని తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోండి.